హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అలేఖ్యాస్ కిచెన్ ఇండియన్ రెసిపీస్. ఈరోజు మనం చూస్తున్న రెసిపీ ఏంటంటే టొమాటో పచ్చడి అనమాట. ఓల్డ్ ట్రెడిషనల్ స్టైల్ టొమాటో పచ్చడి. దీనికి మనకి ఇలా టొమాటోస్ ఇలా మనం మీడియం సైజులో ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత మనము పచ్చడికి కావాల్సినవన్నీ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట. మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసిన టొమాటోస్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని పచ్చిమిరపకాయలు మన కారానికి తగ్గట్టు పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవాలన్నమాట. ఇలా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి పచ్చిమిరపకాయలు. అండ్ అలాగే కొంచెం జీలకర్ర, మనకి పచ్చడికి ఏమేమి కావాలో అన్నీ మనం ఒకేసారి ఇప్పుడే యాడ్ చేసుకుంటున్నాం. అండ్ అలాగే వెల్లుల్లిపాయలు మనం పీల్ చేసుకొని ఇలా ఒలుచుకొని యాడ్ చేసుకోవాలి. అండ్ అలాగే కొంచెం చింతపండు, ఆల్రెడీ టమాటో చింతపండు ఉంటుంది కాబట్టి కొంచెం పులుపు ఉంటుంది కాబట్టి చింతపండు కొంచెం తక్కువ యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ మనం మంచిగా బాయిల్ చేసుకోవాలన్నమాట. పైన ఇలా మూత పెట్టుకొని బాగా మగ్గనివ్వాలి. టొమాటో పచ్చడి మనకి ఇడ్లీలోకి, దోశలోకి, చపాతీలోకి, రైస్లోకి అన్నిటికీ బెస్ట్ కాంబినేషన్ అనమాట. మనకి ఏమీ లేకపోయినా జస్ట్ ఈ పచ్చడి అండ్ అలాగే ఒక ఆమ్లెట్ ఉంటే సరిపోతుందన్నమాట. క్విక్ అండ్ ఈజీగా అందరికీ మ్యాక్సిమం వాళ్ళకి ఈజీగా తయారు చేసుకోవచ్చు. బ్యాచిలర్స్ కానీ ఫస్ట్ వంట నేర్చుకునే వాళ్ళు ఫస్ట్ చేసుకునే వంటలు ఏమంటే టమాటో పచ్చడి అండ్ ఎగ్ పొరుట అనమాట జనరల్గా. సో చూసారు కదా, ఇవంతా మనం బాగా మగ్గిన తర్వాత బాగా మనము చల్లార్చుకోవాలి. చల్లార్చిన తర్వాత బాగా మనకి కొంచెం చల్లగా అయిపోయిన తర్వాత ఆరిన తర్వాత మనం ఇలా మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలన్నమాట. రోటి పచ్చడి అంటున్నాం కాబట్టి రోట్లో అయినా నూరుకోవచ్చు, లేదంటే మిక్సీలో మనకి పల్స్ మోడ్ ఉంటుంది కదా, అందులో మనం గ్రైండ్ చేసుకుంటే ఏంటంటే మనకు కొంచెం బరకగా వస్తుందన్నమాట, సాఫ్ట్ పేస్ట్ లాగా రాకుండా. సో మనకి దీనికి తాలింపు పెట్టుకోవాలన్నమాట. తాలింపు పెట్టుకోకపోయినా బాగుంటుంది, బట్ తాలింపు పెట్టుకోవాలి. కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని తాలింపు గింజలు, కరివేపాకు అంతే కొంచెం యాడ్ చేసుకున్న తర్వాత మనకి మిక్సీ జార్లో ఉన్నటువంటి టొమాటో పేస్ట్ ఉంది కదా, అది ఇందులో యాడ్ చేసేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకుంటే అంతే, ఎమ్మి టొమాటో పచ్చడి రెడీ అయిపోయింది. చాలా స్పైసీగా, టేస్టీగా, చాలా బాగుంటుంది అనమాట. తప్పకుండా మీరు అందరు ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అలేఖ్యాస్ కిచెన్ ఇండియన్ రెసిపీస్ ఫర్ మోర్ కుకింగ్ వీడియోస్. ఛానల్లో అన్ని ట్రెడిషనల్ రెసిపీస్, క్విక్ అండ్ హెల్దీ రెసిపీస్ ఉంటాయన్నమాట. హోమ్ స్టైల్ రెసిపీస్ మనం ఇంట్లో ఎలా తయారు చేసుకుంటున్నామో అలా అన్ని రెసిపీస్ ఉంటాయి. తప్పకుండా మీరు అందరు ట్రై చేయాలి. Thank you so much for watching. Bye bye.